హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మా వీక్ ఎప్పుడూ కూడా దేవుడితో స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ మండే పొద్దున్నే మేము చేసే పని దేవుడి మందిరం క్లీన్ చేయటం. అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసి మళ్ళీ అన్నీ సర్దేసి పెడతాం. ప్రతి సోమవారం ఇదే పని చేస్తాం మేము. మా పూజా మందిరంలో చాలా అరుదుగా దొరికే కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి చూపిస్తాను. ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి గురించి కొన్ని విశేషాలు. పూరి జగన్నాథ స్వామి విగ్రహం పూర్వాపరాలు, అంటే ఆ విగ్రహం అన్ని దేవుళ్ళలాగా ఉండదు. కంప్లీట్గా విగ్రహం కాకుండా చేతులు సగం సగమే ఉంటాయి. దాని గురించి వరల్డ్ ఫేమస్ అయిన పూరి రథయాత్ర గురించి తెలుసుకుందాం. మా దగ్గర ఉన్న అరుదైన వాటిల్లో ఇది ఒకటి. ఇది తిరుపతి నుంచి తెచ్చిన శ్రీదేవి అమ్మవారి రూపు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడి వక్షస్థలం మీద లక్ష్మీదేవి అచ్చు ఉంటుంది. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన తర్వాత గంధంతో ఆ లక్ష్మీదేవి అచ్చు మీద అద్దుతారు. అద్దిన తర్వాత ఆ రూపుని తీసి ఇస్తారు. ఈ రూపుని వ్యూహ లక్ష్మి రూపు అంటారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్వయంగా తాకి వచ్చింది కాబట్టి ఇది చాలా చాలా అపురూపమైనది. అది మాకు తెలిసిన వాళ్ళొకరు మాకు ఇచ్చారు. ఇవి శాలిగ్రామం అంటారు. ఇవి కూడా నేపాల్ నుంచి తెచ్చుకున్నాం. ఇవి నల్లని రాళ్లలా ఉంటాయి, కానీ స్పెషల్గా ఉంటాయి. ఇవి ఓన్లీ గంధకీ రివర్లోనే దొరుకుతాయన్నమాట, నేపాల్లో. ఇవి చూడండి, మధ్యలో చిన్న గుంటలా ఉంటుంది. అది ఎంత గుంటలా ఉంటే అంత ఎఫెక్టివ్ అని చెప్పి అంటారు. ఇది విష్ణువుకి ప్రతిరూపాలని చెప్తారు పురాణాల్లో. ఇది చూడండి, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. ఇవి ఎప్పుడూ నీళ్ళల్లోనే పెట్టాలి అంటారు. అందుకే ప్రతి వారము శుభ్రంగా కడిగి తుడిచేసి మళ్ళీ పూజా మందిరంలో నీళ్ళల్లో పెడతాను. ఇది రాగితో చేసిన లక్ష్మీ యంత్రం. దీన్ని కంచికామకోటి పీఠం నుంచి తెచ్చుకున్నాం. ఇది కూడా ఇంకో యంత్రం. ఇది కూడా కంచికామకోటి నుంచి తెచ్చిందే. ఇవి అరుదుగా దొరికే రుద్రాక్షలు. మామూలుగా దొరికేది పంచముఖ రుద్రాక్ష, అంటే 5 ముఖాలుంటాయి. కానీ దీనికి 3 ఉంటాయి. అందుకే ఇది అపురూపమైనది. ఇవి ఒకటేమో మేము నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాము. ఇంకొకటేమో ఫ్రెండు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది అన్నవరం నుంచి తెచ్చుకున్న సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిరూపాలు. ఒకటి వెండిది, ఒకటి రాగిది. రాజుకి సత్యనారాయణ స్వామి అంటే చాలా చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి ఎప్పుడు పూజలు చేయించుకుంటూ ఉంటాము. అక్కడ పూజా విధానం బట్టి ఒక్కొక్కసారి వెండిది ఇస్తారు, ఒక్కొక్కసారి బంగారం ఇస్తారు, లేదా రాగిది కూడా ఇస్తారు, మనం చేసుకునే పూజా కార్యక్రమం బట్టి. ఇవి పూరి జగన్నాథ స్వామి ప్రతిరూపాలు. లెఫ్ట్ వైపు ఉన్నది బలభద్రుడు, మధ్యలో సుభద్ర, రైట్ వైపు ఉన్నది జగన్నాథ స్వామి. పూరిలో జరిగే రథయాత్ర, ఈ జగన్నాథ స్వామి రథయాత్ర వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఈ గుడిలోని విగ్రహాలు చెక్కతోనే చేస్తారు. మామూలుగా గుళ్ళల్లో విగ్రహం ఇప్పుడు రాయితో కానీ ఏదైనా మెటల్తో కానీ చేసేది ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చెక్కతో చేస్తారు. అది కూడా పర్టికులర్గా వేప చెక్కనే వాడతారు. అండ్ 12 ఏళ్లకు ఒకసారి అవి మార్చేస్తూ ఉంటారనమాట. విగ్రహం కూడా కంప్లీట్గా ఉండకుండా సగం సగమే ఉంటుంది. అంటే చేతులు చూడండి ఇలా ఉంటాయి. అది ఎందుకు ఉంటాయో దాని వెనక హిస్టరీ ఏంటో రాజుని అడిగి తెలుసుకుందాం. పూరిలో జగన్నాథ్ స్వామి విగ్రహం ఫుల్గా ఉండదు, హాఫ్ చేతులే ఉంటాయి కదా. ఎందుకని? దాని స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పు. ఈ విగ్రహాలు ఎందుకు అలా ఉంటాయంటే చెప్పడానికి కొంచెం హిస్టరీ ట్రేస్ చేయాలి మనం. ఈ టెంపుల్, పూరి టెంపుల్, ఇప్పుడున్న టెంపుల్ 12th సెంచరీ ప్రాంతాల్లో కట్టారు. చౌడగంగ, మైసూర్ గంగా డైనాసిటీకి చెందిన చౌడగంగ వాళ్ళు కట్టారు. కానీ యాక్చువల్గా అది రెనోవేట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఏన్షియంట్ టెంపుల్, చాలా ముందు నుంచే ఉన్నదని పురాణాల్లో రాశారట. లెజెండ్ ఏంటంటే ఒకప్పుడు ఆ పూరి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో ట్రైబల్స్ ఒక కేవ్లో ఒక విగ్రహాన్ని కొలిచేవారు, పూజ చేసుకునేవారు. అయితే రాజు వీళ్ళ నోట వాళ్ళ నోట అక్కడ బాగా పవర్ఫుల్ గాడ్ ఉన్నాడు ఫారెస్ట్లో, అది ఏ కోరికలు చేసినా తీరుస్తాడు, కష్టాలన్నీ తీరుస్తాడు అనేసి ట్రైబల్స్ ద్వారా తెలుసుకున్నాడు, సవరల్ అన్నమాట.
తెలుసుకుని అతను ఒక బ్రాహ్మిన్, విద్యాపతి అనే బ్రాహ్మణ్ణి ఫారెస్ట్లోకి పంపించాడు. తెలుసుకో అసలు ఏంటి ఆ దేవుడు ఏంటి, మనం ఆ దేవుణ్ణి మనం మామూలుగా నగరంలో అదే పూరిలో ప్రతిష్ఠించి మనం కూడా పూజ చేయొచ్చు కదా అని మంచి అభిప్రాయంతో పంపించాడు. కానీ ట్రైబల్స్ సస్పిషియస్గా వీళ్ళు సివిలైజేషన్లో వచ్చారు కదా అని చెప్పి ఈ వెళ్ళిన వాళ్ళకి కళ్ళకి స్కార్ఫ్ అదే గంతలు కట్టి తీసుకెళ్ళాట. కానీ వెళ్ళిన వాడు ఇంటెలిజెంట్, అతను ఏం చేశాడు, ఆవాలు తీసుకెళ్ళాడు తనతో పాటు. ఆవాలు డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాడు ఆ కేవ్ దాకా. జగన్నాథ స్వామి చూసి వచ్చాడు. ఆవాలు డ్రాప్ చేసుకుని ఆవాలు మొలకలు ఎత్తుతాయి కదా, మొలకలెత్తిన ఆవాల రూట్లో కింగ్ మళ్ళీ ఆ తర్వాత ట్రేస్ చేసుకుంటూ ఇంద్రద్యుమ్నుడు అంటారు అనుకుంటా ఆ కింగ్ని. అతను వెళ్ళాడు. కానీ ఆ కేవ్ దగ్గరికి వెళ్తే అక్కడ విగ్రహం ఏం కనబడలేదు, అతనికి ఏం కనబడలేదు. అతను చాలా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చేసి, అయ్యో నేను అంత దూరం వెళ్ళాను, అంత పవర్ఫుల్ గాడ్ నాకు కనిపించలేదు, నేను ఏం పాపం చేశాను అని బాధపడుతుంటే జగన్నాథ స్వామి అతనికి కల్లోకి వచ్చాట. నువ్వు నా మీద అంత భక్తి చూపడుతున్నావు కాబట్టి నేనే నీ దగ్గరికి వస్తాను, నాకు నువ్వు గుడి కట్టించు అని చెప్పి కల్లో ఏం చెప్పాడు, నీకు కొద్ది రోజుల తర్వాత ఒక వుడెన్ లాగ్ వస్తుంది నీళ్ళల్లో తేలుకుంటూ, దాన్ని నువ్వు తీసుకెళ్ళి దాన్ని విగ్రహాలుగా మార్చి గుడిలో ప్రతిష్ఠించి పూజ చేయి, నీ రాజ్యాన్ని అంతటినీ నేను సస్యశ్యామలంగా ఉంచుతాను అని చెప్పాడనమాట. అది లెజెండ్. అదే అనుకున్న ప్రకారం కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క ఫ్రేగ్రెంట్ వుడెన్ లాగ్ తేలుకుంటూ వచ్చింది వాటర్లో. వస్తే రాజు దాన్ని తీసుకొచ్చి దీన్ని విగ్రహాలుగా ఎలా మార్చాలని ఆలోచిస్తుంటే విశ్వకర్మే, అంటే సెలెస్టియల్ ఇంజనీర్ విశ్వకర్మే స్వయంగా వచ్చి నేను దీన్ని విగ్రహాలుగా మారుస్తాను, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర 3 విగ్రహాలుగా చేస్తాను, నన్ను ఎన్క్లోజర్లోకి వెళ్ళిపోతాను, వెళ్ళి చేస్తాను, చేసి నేను బయటకు వచ్చే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడనమాట. సరే అలాగే ఒప్పుకొని తలుపులు వేశారు. అతను లోపల విగ్రహాలు తయారు చేయడం కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ చాలా వారాలు అయిపోయే వరకు అటువైపు నుంచి ఎవరు రాలేదు, శబ్దం కూడా రావడం లేదంట. సో రాజు భయపడ్డాడు. వెళ్ళిన ఈ కార్పెంటరు పాపం చనిపోయాడో ఏంటో అని తలుపులు తీశాడు. అప్పటికి ఆ విగ్రహాలు అలాగా సగమే తయారై ఉన్నాయన్నమాట. ఆ విశ్వకర్మ అంతర్ధానం అయిపోయాడు, బ్యానిష్ అయిపోయాడు, అలాగే ఉండిపోయాయి. అందుకని అలాగే వాటిని ఇప్పుడు అప్పుడు ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఎవ్రీ 12 years నుంచి 19 yearsకి వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేప చెట్టు, వేపకర్రతో మళ్ళీ కొత్తగా చేస్తారు. చేసి ఆ పాత విగ్రహాల్ని సీక్రెట్గా గుడి వెనకాల తులసి వనం ఉంది, అక్కడ పాతి పెట్టిస్తారు. పాత విగ్రహాలు ఎవరు చూడడానికి వీల్లేదు. ఈ విగ్రహాలు కూడా తయారు చేయడం ఇప్పటికీ ఎవరు చూడకూడదు, ఎన్క్లోజర్లోనే చేస్తారు ఇప్పటికీ. అందుకని ఆ హాఫ్ ఫినిష్డ్ డైటీస్ మనకు కనబడతాయి. లెజెండ్ ఏంటంటే హాఫ్ ఫినిష్డ్ అంటే విష్లు అన్ని అన్ఫుల్ఫిల్డ్. ప్రపంచంలో అందరూ బాధలు ఉంటారు కదా, బాధలు అంటే కంప్లీట్గా హ్యాపీగా లేరు. కాబట్టి జగన్నాథ స్వామి అదే విధంగా అవతరించాడు, అందరికీ కష్టాలు తీరుస్తాడు. అందుకే పూరి రథయాత్ర చేస్తారు కదా, 1 yearకి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి అందరి కష్టాలు తెలుసుకుని వెళ్తాడు జగన్నాథుడు. హీ హిమ్సెల్ఫ్ బికేమ్ హాఫ్ టు అండర్స్టాండ్ ది పెయిన్స్ ఆఫ్ ది పీపుల్ అని ఒక లెజెండ్. అది స్టోరీ. అందుకనే ఇప్పుడు పూరి రథయాత్ర జరుగుతుంది, ప్రతి ఇయర్ చేస్తారు. ఎందుకంటే జగన్నాథుడు గుడిలోంచి రథం 3 రథాలు, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర 3 రథాల్లో బొడదండ అంటారు పూరిలో మెయిన్ స్ట్రీట్, దాంట్లో వస్తారు. అంటే సింబాలిక్గా దేవుడు గుడిలోంచి ప్రజల కష్టాలు తెలుసుకుని తానే స్వయంగా వచ్చినట్టు వచ్చి 9 days అనుకుంటాను అక్కడ ఉంటాడు. మౌసీమా అంటారంటే వాళ్ళ పిన్ని ఇంట్లో ఉంటాడు అన్నమాట. ఉండి ప్రజల కష్టాలని తెలుసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకే జగన్నాథ స్వామి రథం వస్తుంది, మళ్ళీ బహుడా అంటారు, అంటే మళ్ళీ రథం వెనక్కి వెళ్ళిపోతుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 9 days ఈ కమ్స్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ జనరల్ పబ్లిక్. వాళ్ళ తనకు కష్టాలు తెలుసుకునే కోసం గుడిలోంచి దేవుడే బయటకు వస్తాడు అనేసి. అది అందుకనే అందరూ పూరిలో కామన్ మ్యాన్ గాడు కదా జగన్నాథుడు, అందరూ వెళ్ళడానికి ట్రై చేస్తారు. అందుకే ఇది వెరీ ఫేమస్ కదా, పూరి కార్ ఫెస్టివల్ అంటే ఇట్స్ వరల్డ్ ఫేమస్. ఈ దేవుడు ఒక్కడే యూనిక్ కదా, బ్రదర్తో ఉంటాడు, బ్రదరు సిస్టర్తో. అంటే జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు అవతారం. సో ఇక్కడ సిస్టర్ సుభద్ర, బ్రదర్ అంటే బలరాముడితో ఉంటాడు. మరి ఇలా ఉండడానికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో నాకు తెలియదు, బట్ చెల్లెలు బ్రదర్తో ఉంటాడు. దీనిని మేము సింహాసనం అంటాం. దీనిలో దేవుడి ప్రతిమలన్నీ కూడా పెట్టుకుంటాము.
ఇది పంచలోహాలతో చేస్తారు. దీనిని శ్రీకాకుళం దగ్గర పార్వతీపురంలో ప్రత్యేకంగా చేయించుతాం అన్నమాట. ఇది మాకు ట్రెడిషనల్గా మా పూర్వీకులు ఇలాగే చేయించుతూ వచ్చారు. సో మేము కూడా అక్కడే చేయించాం. మా ఆచారం ప్రకారం దీనిలో ఒక ప్రతిమ మాత్రం అత్తింటి వాళ్ళు ఇస్తారు. మిగతావన్నీ మనమే చేయించుకోవాలి. దేవుళ్ళ గురించి ఈ బ్లాగ్ ఎలా ఉంది? మీ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.